హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 68. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్లో ఒక వీడియో క్లిప్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా బ్లర్ చేయాలి అనేది చూద్దాం. యాక్చువల్లీ ఇది రిక్వెస్టెడ్ వీడియో, సో ఇక లేట్ చేయకుండా ఎలానో చూద్దాం. సో దానికోసం నేను ఒక క్లిప్ని తీసుకుంటున్నాను. అండ్ దాన్ని టైం లైన్లో ప్లేస్ చేస్తున్నా. అండ్ లెంత్ ఇంత అవసరం లేదు, సో నేను జస్ట్ 4 సెకండ్స్ తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కలర్ పేజ్లోకి వెళ్తున్నా. అండ్ ఇక్కడ సీరియల్లోనే యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ విండో ఆప్షన్ సెలెక్ట్ చేసి కర్వ్ని తీసుకొని పర్సన్ని సెలెక్ట్ చేస్తున్నా. అంటే ఈ పర్సన్ కాకుండా రిమైనింగ్ మొత్తం నాకు బ్లర్ రావాలన్నమాట. నెక్స్ట్ ట్రాకర్ని సెలెక్ట్ చేసి ట్రాకింగ్ని స్టార్ట్ చేస్తున్నా. ఓవర్. నెక్స్ట్ అవుట్ సైడ్ నోడ్ని యాడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ నోడ్కి గౌషియన్ బ్లర్ని అప్లై చేస్తున్నా. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ చూడండి బ్లర్ అయిపోయింది. అండ్ ఇక్కడ హారిజంటల్ స్ట్రెంత్ అండ్ వెర్టికల్ స్ట్రెంత్ అడ్జస్ట్ చేస్తూ మనకి ఎంత బ్లర్ ఎఫెక్ట్ అనేది కావాలో సెట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ ప్రీవియస్ నోడ్కి వెళ్దాము. ఇక్కడ ఏంటి అంటే మనం ఎట్ ఏ టైం టోటల్ పార్ట్ని సింగిల్ టైం ట్రాక్ చేసాం కదా. సో అలా కాకుండా ఫేస్ వరకు ఒకసారి ట్రాక్ అండ్ రిమైనింగ్ పార్ట్ ఒకసారి ట్రాక్ చేస్తే ఏంటి అంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. సీరియల్ నోడ్ని యాడ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ సెలెక్షన్ గురించి చూద్దాం. కర్వ్ని సెలెక్ట్ చేశాను. ఫస్ట్ నేను ఈ పార్ట్ వరకు ట్రాక్ చేస్తా. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రాక్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ అగైన్ విండోలోకి వెళ్ళేసి అగైన్ కర్వ్ని సెలెక్ట్ చేసి రిమైనింగ్ పార్ట్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా ట్రాక్ చేద్దాం. కొంచెం మూవ్ చేస్తున్నా. ఓకే, అగైన్ ట్రాక్. ఓకే, ఓ ట్రాకింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్ సైడ్ నోడ్ని యాడ్ చేస్తున్నా. ఓకే, ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి గౌషియన్ బ్లర్ని అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే, సో ఇలా డావిన్సీ రిజాల్వ్లో చాలా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేయొచ్చు.